హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మనం చేస్తున్నాము స్వీట్ రైస్. అయితే దీన్ని పరమన్నము అని అంటారు, అదేవిధంగా బెల్లం అని కూడా అంటారు. అయితే దీంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి దీని పేరు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనమైతే స్వీట్ రైస్ అంటున్నాం. ఇందులో ఏమేమి యాడ్ చేస్తాం, ఎలా చేసుకుంటాం అనేది చిన్న చిన్న టిప్స్తో చెప్తాను. నాతో పాటు మీరు కూడా ఫాలో అయిపోండి. ముందుగా ఏం చేస్తామంటే ఒక కప్పు రైస్ తీసుకొని బాగా కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 1 అవర్ నానితే సరిపోతుంది. నేనైతే ఈ స్వీట్ రైస్ చేయడం కోసం అయితే లావు బియ్యం వాడుతున్నాను. ఎందుకంటే లావు బియ్యం వాడినప్పుడు మనం అనుకున్న టెక్స్చర్ అనేది వస్తుంది. తర్వాత 4 కప్పుల పాలు తీసుకొని గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ టైంలో మనం బెల్లం తీసుకొని దాన్ని చక్కగా తురుముతూ ఉండాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకున్నాం, 4 కప్పులు పాలు పోసాం కాబట్టి ఒక 2 కప్పుల బెల్లాన్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, రైస్ బాగా నానిపోయింది. ఒకసారి బాగా మళ్ళీ కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలా పాలు మరుగుతున్నప్పుడు పాలల్లో వేసేసేయాలన్నమాట. వేసిన తర్వాత ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే, చాలామంది రైస్ వేయంగానే బెల్లం వేసేస్తారు. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే పాలు చాలా హీట్గా ఉంటాయి కాబట్టి బెల్లం అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకి రెసిపీ లాస్ట్‌లో టెక్స్చర్ ఇట్లా గతపలు గతపల్లాగా విరిగిపోయినట్టుగా వస్తుంది. అలా రావద్దు అంటే ఏం చేయాలో చెప్తాను. ఫాలో చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడైతే రైస్ వేసిన తర్వాత మనం గరిటె తీసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ బియ్యం అనేది పాలల్లోనే బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత 3, 4 ఇలాచీలను తీసుకొని మనము మంచిగా ఫైన్‌గా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక నేనైతే స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టేశాను. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నేనైతే ఏ రెసిపీలో అయినా ఆవు నెయ్యి కంపల్సరీ వాడతాను. ఎందుకంటే పిల్లలకి మంచి హెల్తీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే నేను కాజు, బాదం ఇవన్నీ వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను. అది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లారే వరకు. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, రైస్ మనం వేసింది 1 కప్పే. 4 కప్స్ పాలు అనుకున్నాం కదా, చక్కగా బాయిల్ అయిపోయి ఇలా దగ్గరికి వస్తుంది. ఇలా అయ్యే వరకు మనం స్టవ్ని మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని గరిటెతో కలుపుతూనే ఉండాలి. లేదు అంటే కొంచెం అడుగంటే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా మీడియం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ రెసిపీని చెయ్యండి. ఇలాచీ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ స్టేజ్లో కొంచెం పాలు చల్లారాక బెల్లం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇందాక మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయాలి. అంతే, స్వీట్ రైస్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్స్లో నాకు చెప్పండి.